అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 12వ సూరా యూసుఫ్. ఆయత్ నంబర్ 16. ఆయత్ నంబర్ 16. రాత్రి అయ్యేసరికి వారంతా లబో దిబో మంటూ తమ తండ్రి వద్దకు వచ్చారు. ఆయత్ నంబర్ 17. وتركنا يوسف عند متاعنا فأكله الذئب وما أنت بمؤمن لنا ولو كنا صادقين. ఆయత్ నంబర్ 17. ఓ నాన్న, మేము యూసుఫ్ అలైహిస్సలాంను సామాను వద్ద వదిలిపెట్టి పరుగు పందెంలో మునిగిపోయాం. అంతలోనే తోడేలు వచ్చి అతన్ని తినేసింది. మేము నిజం చెప్పినా మీరు మా మాటను నమ్మరు అన్నారు. 22. మీ దృష్టిలో మేము సత్యవంతులం, నమ్మదగ్గవారం అయినప్పటికీ యూసుఫ్ అలైహిస్సలాం విషయం దగ్గరకు వచ్చేసరికి మీరు మమ్మల్ని నమ్మరు. ఇప్పుడైతే మరీను, ఇప్పుడు మేమేం చెప్పినా మీకు అబద్ధమే అనిపిస్తుంది. ఆయత్ నంబర్ 18. بدم كذب قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل والله المستعان على ما تصفون. ఆయత్ నంబర్ 18. అతని యూసుఫ్ అలైహిస్సలాం చొక్కాను బూటకపు నకిలీ రక్తంతో రంగరించి తెచ్చారు. ఇది నిజం కాదు, ఇది మీ మనోకల్పితమైన మాట మాత్రమే. సరే, ఇక ఓర్పు వహించడమే ఉత్తమం. మీరు కల్పించే మాటలపై నేను అల్లాహ్ సహాయాన్నే అర్థిస్తున్నాను అని ఆయన యాకూబ్ అలైహిస్సలాం పలికారు. 23. వారు ఒక మేకపిల్లను కోసి దాని రక్తాన్ని చొక్కాకు తగిలించారని అనబడుతుంది. కట్టుకథలు అల్లేవారు ఎక్కడో ఒక చోట తప్పుడడుగు వేస్తారు. చొక్కాను రక్తంలో రంగరిస్తే సరిపోతుందన్న ఆలోచన వారికి వచ్చింది, కానీ వారి చొక్కాను ఏమాత్రమూ చించలేదు. తోడేలే గనక యూసుఫ్ అలైహిస్సలాం తిని ఉంటే చొక్కాని చించి ఉండాల్సింది. ఆ చొక్కాను చూడగానే యాకూబ్ అలైహిస్సలాం గారికి అనుమానం కలిగింది. దానికి తోడు యూసుఫ్ అలైహిస్సలాం కన్న కలకు భావార్థం కూడా ఆయనకు తెలుసు. అందుకే తన ముద్దుల కొడుకు విషయంలో వారు చెప్పేదంతా అబద్ధమని ఆయనకు అర్థమైపోయింది. అయితే ఏం చేయగలరు? ఓపిక పట్టి దైవ సహాయాన్ని అర్థించడం వినా మార్గాంతరం లేదు. 24. కపటులు హజరత్ ఆయిషా రజల్లా తలాన్హా పై నీలాపనిందలు మోపినప్పుడు కూడా ఆమె దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి వివరణగా ఈ మాటలే అన్నారు. ఆమె ఇలా చెప్పారు: దైవ సాక్షి, నేను నా కోసం మీకోసం కూడా యూసుఫ్ అలైహిస్సలాం తండ్రి యాకూబ్ అలైహిస్సలాంకు ఎదురైన ఉపమానమే ఉదహరిస్తున్నాను. ఆ సమయంలో ఆయన యాకూబ్ అలైహిస్సలాం సహనమే మంచిది అన్నారు. నేను కూడా సహనం వంచడం తప్ప వేరే దారి లేదు. సహీ బుఖారీ యూసుఫ్ అలైహిస్సలాం సూరా వ్యాఖ్యానం. ఆయత్ నంబర్ 19. وجاءت سيارة فأرسلوا واردهم فأدلى دلوه قال يا بشرى هذا غلام وأسروه بضاعة والله عليم بما يعملون. ఆయత్ నంబర్ 19. ఒక ప్రయాణికుల బృందం అటువైపు వచ్చింది. వారు నీళ్లు తెచ్చే తమ మనిషిని నీళ్ల కొరకు పంపగా అతడు తన బొక్కెనను బావిలో వేశాడు. యూసుఫ్ అలైహిస్సలాం చూడగానే శుభం శుభం, ఇదిగో ఇక్కడ ఒక బాలుడున్నాడని అన్నారు. వారు అతన్ని వర్తక సామగ్రిగా పరిగణించి దాచిపెట్టారు. అయితే వారు చేస్తున్నదంతా అల్లాహకు తెలుసు. 25. ఆయతలో వారిద్
అని ఉంది. వారిద్ అనే వాడెవడంటే అతను ఒక వర్తక బిడారు పయనించే దారిలో కొంచెం ముందుగానే వెళ్ళి మంచినీటి వసతి గల స్థలం కనుగొని వర్తక బిడారు ఆగడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఆ వ్యక్తి బావిలో చేద వేయగానే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం త్రాడు పట్టుకున్నారు. అందమైన బాలుడు కనిపించగానే ఆ వ్యక్తి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆ బాలుని పైకి లాక్కున్నాడు. 26 అరబీలో బిజా అతున్ అని ఉంది, అంటే వ్యాపార వస్తువు అని అర్థం. ఇంతకీ హజరత్ యూసుఫ్ అలైహిస్సలాంను వ్యాపార వస్తువుగా ఖరారు చేసి ఆయన్ని దాచిపెట్టిన వారెవరు? ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. హాఫిజ్ ఇబ్నే కసీర్ ఇలా అంటున్నారు, బావి నుంచి హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం బొక్కెన ద్వారా బయటకు తీయబడినప్పుడు సోదరులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. యూసుఫ్ అలైహిస్సలాం తమ సోదరుడన్న సంగతిని ఆ సోదరులు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చారు. యూసుఫ్ అలైహిస్సలాం కూడా ప్రాణభయంతో ఆ సమయంలో ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో నోరెత్తి సంకట స్థితిని కొనే కన్నా మౌనం వహించడం మేలని తలపోసి ఉంటారు. తాము ఆ అందమైన బాలుని అమ్మడానికి తెచ్చామని సోదరులు బావి దగ్గరికి వచ్చిన వ్యక్తితో చెప్పారు. తాను సోదరుల చేతుల్లో హతమయ్యే కంటే అమ్ముడిపోవడమే మేలని భావించి ఉంటారు యూసుఫ్ అలైహిస్సలాం. అందుకే ఆ సమయంలో కూడా ఆయన మెదలకుండా ఉండిపోయారు. తరువాత ఆ వ్యక్తి ఆ ఒక అందమైన బాలుడు అమ్మకానికి ఉన్నాడన్న సంగతి తన బృందం వారికి తెలియజేశాడు. కానీ ఈ వ్యాఖ్యానం మూల విషయంలో సమన్వయం చెందడం లేదు. ఇమాం షౌకానీ అభిప్రాయ ప్రకారం ఆ బాలుని వ్యాపార వస్తువుగా దాచిపెట్టుకున్నవారు వారిద్ మరియు అతని సహచరులే. అయితే వారి బిడారు సభ్యులందరికీ ఈ సంగతి తెలియపరచలేదు. ఈ అబ్బాయి బావిలో దొరికాడని తెలిస్తే అతని ఉమ్మడి సొత్తుగా భావించి అందరూ వాటా అడుగుతారు. అందుకే వారు తమ బిడారు వద్దకు వెళ్ళి బావి యజమానులు ఈ అబ్బాయిని తమకు సమర్పించుకున్నారని చెప్పారు. ఆ విధంగా వారు ఈజిప్ట్ అంగడిలో అతన్ని అమ్మేసి ఆ లాభాన్ని కొద్దిమందే పంచుకోవాలనుకున్నారు. అయితే ఈ అభిప్రాయం కూడా పూర్తిగా అతికినట్లుగా లేదు. బహుశా పరిసర ప్రాంతాల వారికి భయపడి ఆ బృందం వారందరూ ఆ బాలును దాచిపెట్టి ఉంటారు. ఆ బాలుడు ఆడుకుంటూ ఇటు వచ్చి పొరపాటున బావిలో పడిపోయాడేమో. చుట్టుప్రక్కల వారు బహుశా ఆ అబ్బాయిని వెతుక్కుంటూ రావచ్చు. తమ దగ్గర ఆ అబ్బాయి ఉన్నాడని తెలిస్తే అసలుకే నష్టం. కాబట్టి ఆ పసిబాలుని దాచిపెట్టడం ఉత్తమం అని భావించి వారు ఆ పని చేసి ఉంటారు. ఈ మూడో అభిప్రాయమే వాస్తవానికి దగ్గరలో ఉంది. 27 యూసుఫ్ అలైహిస్సలాం పట్ల జరిగే వ్యవహారం అంతటినీ అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడు. దేవుని విధివ్రాత అమలులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది కదా. మరి అందుకే అల్లాహ్ ఇదంతా జరగనిచ్చాడు. అదీగాక ఈ వృత్తాంతంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సంకేతం ఉంది. ఈ సంఘటన ద్వారా దేవుడు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పదలిచింది ఏమిటంటే, ఓ ప్రవక్త, నీ జాతి ప్రజలు నిన్ను అడుగడుగునా వేధిస్తున్న సంగతి మాకు తెలియదని కాదు, అంతా తెలుసు. మేము తలుచుకుంటే వారి ఆగడాలను ఇట్టే అరికట్టగలం. కానీ యూసుఫ్ అలైహిస్సలాం సోదరులకు గడువు ఇచ్చినట్లుగానే నేను నీ జాతి సర్దార్లు కూడా విడుపు ఇస్తూ పోతున్నాను. ఎట్టకేలకు మేము యూసుఫ్ అలైహిస్సలాంకి ఈజిప్టు అధికార పీఠంపై కూర్చోబెట్టాం. అతని సోదరులను అత్యంత నిస్సహాయ స్థితిలో తీసుకువచ్చి అతని ఆస్థానం నిలబెట్టాం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఈ రోజు నిన్ను అదే పనిగా వేధిస్తున్న ఆ పొగరబోతులు ఒకానొక రోజు నీ సమక్షంలోకి వచ్చి అసక్తులై నిలబడతారు. నీవు పెట్టే క్షమాభిక్ష కోసం ఆశతో ఎదురు చూస్తారు. కనుక నువ్వు ఆవేదన చెందకు అని అల్లాహ్ ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం ఓదార్చారు. ఎట్టకాలకు జరిగినది కూడా అదే. 2 దశాబ్దాల తిరక్కముందే ఆ గడియ రానే వచ్చింది. మక్కా విజయం సందర్భంగా ఈ చరిత్ర పునరావృతం అయ్యింది. ఆయత్ నంబర్ 20 وشروه بثمن بخس دراهم معدودة وكانوا فيه من الزاهدين. ఆయత్ నంబర్ 20 వాళ్ళు అతన్ని అతి తక్కువ ధరకు అనగా కొన్ని దిర్హములకే అమ్మేశారు. ఎందుకంటే యూసుఫ్ అలైహిస్సలాం వ్యవహారంలో వారికి అంతగా ఆసక్తి లేదు. 28 వాళ్ళు అంటే సోదరులు కావచ్చు, లేదా ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ బిడారు వారు కావచ్చు. 29 తేరగా దొరికిన వస్తువు పట్ల మనిషి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఆ వస్తువు ఎంత విలువైనదో మనిషి అంచనా వేయలేడు. యూసుఫ్ అలైహిస్సలాం విషయంలో వాళ్ళు అనాసక్తతకు కారణం ఇదే. వచ్చిన మటుకే చాలని వాళ్ళు అనుకున్నారు. ఆయత్ నంబర్ 21 وقال الذي اشتراه من مصر لامرأته أكرمي مثواه عسى أن ينفعنا أو نتخذه
مكنا ليوسف في الأرض ولنعلمه من تأويل الأحاديث والله غالب على أمره ولكن أكثر الناس لا يعلمون. ఆయత నంబర్ 21. ఈజిప్టు వారిలో యూసుఫ్ను కొన్న వ్యక్తి తన భార్యతో ఇతన్ని గౌరవాదరణలతో ఉంచు, బహుశా ఇతని వల్ల మనకు లాభం కలగవచ్చు, లేదా ఇతన్ని మనం మన కొడుకుగానైనా చేసుకోవచ్చు అన్నాడు. ఈ విధంగా మేము స్వప్నాల సారాన్ని గ్రహించే విద్యను నేర్పడానికి ఈజిప్ట్ భూభాగంపై యూసుఫ్ అలైహిస్సలాం నిలదొక్కునే అవకాశం కల్పించాం. అల్లాహ్ తన నిర్ణయాన్ని అమలుపరిచి తీరుతాడు. కానీ ప్రజలలో చాలా మందికి ఈ విషయం తెలియదు. 30. ఆ కాలంలో రయ్యాన్ బిన్ వలీద్ అనే వ్యక్తి ఈజిప్టును పాలించేవాడని, యూసుఫ్ అలైహిస్సలాంను కొనుగోలు చేసిన ఈజిప్ట్ అజీజు ఆ చక్రవర్తి దర్బారులో ఆర్థిక మంత్రిగా ఉండేవాడని ప్రతీతి. అతని భార్య పేరు రాయీల్ అని కొందరు, జులైఖా అని మరికొందరు తెలిపారు. నిజము దేవుడెరుగు. 31. అంటే మేము యూసుఫ్ అలైహిస్సలాంను దుర్మార్గులైన సోదరుల బారి నుంచి రక్షించినట్లే అతనికి ఈజిప్ట్లో మంచి నివాస స్థలంలో ఉంచాము. ఆయత నంబర్ 22. ولما بلغ أشده آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين. ఆయత నంబర్ 22. మరి అతను యూసుఫ్ అలైహిస్సలాం నిండు యవ్వన దశకు చేరుకున్నప్పుడు మేమతనికి నిర్ణయం గైకొనే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాం. సదాచార సంపన్నులకు మేము ఈ విధంగానే ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాం. 32. అంటే ఆయనకు దైవదౌత్యాన్ని లేక దైవ దౌత్యం కంటే ముందు బుద్ధి కుశలతను, నిర్ణయ శక్తిని ప్రసాదించాము. ఆయత నంబర్ 23. وراودته التي هو في بيتها عن نفسه وغلقت الأبواب وقالت هيت لك قال معاذ الله إنه ربي أحسن مثواي إنه لا يفلح الظالمون. ఆయత నంబర్ 23. అతను యూసుఫ్ అలైహిస్సలాం ఉంటున్న ఇంటి స్త్రీ అతని మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తూ కవ్వించడం మొదలెట్టింది. ఒకసారి తలుపులు మూసేసి రా రా అని అంది. అల్లాహ్ శరణు, ఆయన నా ప్రభు, ఆయన నన్ను చాలా మంచి స్థితిలో ఉంచాడు, అన్యాయం చేసేవారు ఎన్నటికీ బాగుపడరు అని యూసుఫ్ అలైహిస్సలాం అన్నాడు. 33. ఇక్కడి నుంచి హజరత్ యూసుఫ్ అలైహిస్సలాంకు సరికొత్త పరీక్ష మొదలైంది. యూసుఫ్ అలైహిస్సలాంను గౌరవ దృష్టితో చూడాలని అజీజు తన భార్యకు మరీ మరీ చెప్పినప్పటికీ ఆమె యూసుఫ్ అలైహిస్సలాం అందచందాలకు ముగ్ధురాలై ఆయన్ని మోహించింది. పాపకార్యం కోసం ఆయన్ని పిలిచింది. కానీ యూసుఫ్ అలైహిస్సలాం ఆమె పిలుపును త్రోసిపుచ్చారు. ఆయత నంబర్ 24. ولقد همت به وهم بها لولا أن رأى برهان ربه كذلك لنصرف عنه السوء والفحشاء إنه من عبادنا المخلصين. ఆయత నంబర్ 24. ఆమె అతన్ని యూసుఫ్ అలైహిస్సలాంను ఆశించింది. ఒకవేళ అతను కనుక తన ప్రభు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే అతను కూడా ఆమెని ఆశించి ఉండేవాడే. కానీ అలా జరగలేదు. ఎందుకంటే మేము అతని నుంచి చెడును, నీతి బాహ్యతను దూరం చేశాం. నిశ్చయముగా అతను మా ప్రత్యేక దాసులలో ఒకడు. 34. అంటే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం దైవ నిదర్శనాన్ని చూసి ఉండకపోతే ఆ పనిని చేసి ఉండేవారే. ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటి? దీనిపై పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి ఆయనకు దేవుని తరపున ఒకానొక సూచన అందింది.
దాన్ని చూడగానే ఆయన తన మనసులో వాంఛను అణగదొక్కటంలో కృతకృత్యులయ్యారు. అల్లా తన ప్రవక్తలను ఈ విధంగా రక్షిస్తూ ఉంటాడు. 35. అసలు యూసుఫ్ అలైహిస్సలాం మనసులో కోరిక రగలనే లేదు అని కొంతమంది వ్యాఖ్యాతులు ఇక్కడ అభిప్రాయపడ్డారు. మరికొంతమంది ఏమంటారంటే యూసుఫ్ అలైహిస్సలాం ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన సంగతి నిజమే, అయితే తనకు తానుగా ఆయన సమ్మోహితుడు కాలేదు. ఈజిప్టు అధికారి భార్య ప్రోద్బలంపై ఒత్తిడిపై ఆయన ఎదలో కోరిక రగిలింది. మరో విషయం ఏమిటంటే పాపకార్యపు తలంపు రావడం సౌశీల్యానికి విరుద్ధాంశం కాదు. ఆ తలంపుకు కార్యరూపం ఇస్తే ఇప్పుడది సౌశీల్యానికి విరుద్ధం అవుతుంది. ఫతహుల్ ఖదీర్ ఇబ్నే కసీర్. కాగా పరిశోధకులైన కొంతమంది వ్యాఖ్యాతులు ఇలా అభిప్రాయపడ్డారు. తన ప్రభు నిదర్శనాన్నే గనక చూసి ఉండకపోతే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం కూడా ఆమెను ఆశించేవారే. అంటే ఆయన దైవ నిదర్శనాన్ని చూడడం వల్ల అజీజ్ భార్య గురించి సంకల్పించుకోలేదు. పైగా చెడు పని కోసం ఆమె పిలవగానే అల్లాహ్ శరణు అని చెప్పారు, ఆమెను ఆశించలేదు అని అంటే అసలు ఆమె గురించి మనసులో అలజడి కలగనే లేదని కాదు. మనసులో అలజడి కలగడం వేరు, ఆశించడం వేరు. మనసులో అలజడి ఏమాత్రమో కలగని వ్యక్తి పాపకార్యం నుంచి తన్ను రక్షించుకోవడం గొప్ప విషయం ఏమీ కాదు. మనసులో కోరిక రగిలినప్పటికీ మనిషి దాన్ని అదుపు చేసుకుని పాపకార్యం నుంచి తనను రక్షించుకోవడమే గొప్ప విషయం. ఈ ఇంద్రియ నిగ్రహంలో హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం నిరూపమానమైన ఆదర్శాన్ని మనం ముందుంచారు. 36. అంటే యూసుఫ్ అలైహిస్సలాంకు నిదర్శనాన్ని చూపి చెడు నుంచి లేక చెడు ఉద్దేశం నుంచి కాపాడినట్లే అన్ని విషయాలలోనూ అతని నీతిబాహ్యతకు దూరంగా ఉంచే ఏర్పాటు చేశాం. ఎందుకంటే అతను మేము మా కార్యం కోసం ఎంపిక చేసిన ప్రత్యేక దాసుల్లో ఒకడు. ఆయత్ నంబర్ 25. واستبق الباب وقدت قميصه من دبر وألف يا سيدها لدى الباب قالت ما جزاء من أراد بأهلك سوءا إلا أن يسجن أو عذاب أليم. ఆయత్ నంబర్ 25. వారిద్దరూ తలుపు వైపు పరిగెత్తారు. ఆ స్త్రీ యూసుఫ్ అలైహిస్సలాం చొక్కాను వెనుక నుంచి లాగి చింపేసింది. తలుపు వద్దనే ఆమె భర్త వారిద్దరికీ ఎదురుపడ్డాడు. నీ ఇల్లాలి పట్ల దురుద్దేశం కలవాడికి కారాగార శిక్ష విధించడమో లేక మరేదైనా కఠిన శిక్ష విధించడమో తప్ప వేరే శిక్ష ఏముంటుంది అని ఆమె భర్తను ప్రశ్నించింది. 37. ఆమె ఉద్దేశం బాగా లేదని గ్రహించగానే యూసుఫ్ అలైహిస్సలాం బయటపడేందుకు తలుపు వైపు పరిగెత్తాడు. ఆయన్ని పట్టుకోవడానికి ఆ స్త్రీ కూడా వెంబడించింది. ఆ విధంగా వారిద్దరూ తలుపు వైపుకు పరిగెత్తారు. 28. భర్తను చూడగానే ఆమె టక్కున ప్లేటు ఫిరాయించింది. క్షణాల్లో కథను అల్లేసింది. తన తప్పు బయటపడే సమయం రాగానే ఏ పాపం ఎరుగని యూసుఫ్ అలైహిస్సలాంను దోషిగా నిలబెట్టింది. ఆయత్ నంబర్ 26. قال هي راودتني عن نفسي وشهد شاهد من أهلها إن كان قميصه قد من قبل فصدقت وهو من الكاذبين. ఆయత్ నంబర్ 26. ఈమెగారే నన్ను వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది అని యూసుఫ్ అలైహిస్సలాం చెప్పాడు. ఆమె వంశానికే చెందిన ఒక వ్యక్తి సాక్ష్యమిస్తూ ఇతని చొక్కా గనక ముందు వైపు చినిగి ఉంటే స్త్రీ చెప్పేది నిజం, ఇతను చెప్పేది అబద్ధం. 39. ఈ పరిస్థితి మొదట ఆశ్చర్యపోయిన యూసుఫ్ అలైహిస్సలాం కాస్త తేరుకుని అసలేం జరిగిందో వివరించారు. ఏ విధంగా ఆమె తనపై వల పన్నింది, తానెందుకు తలుపు వైపు పరిగెత్తుకుని వచ్చింది మొత్తం పోసగుచ్చినట్లు చెప్పారు. 40. తీర్పు ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా ఆమె వంశస్థుడే. ఆ వ్యక్తి అభిప్రాయాన్ని ఇక్కడ సాక్ష్యంగా పేర్కొనడం గమనార్హం. ఎందుకంటే అప్పటికింకా వ్యవహారం తేలలేదు. ఈ కథలో పాలు తాగే పసిపిల్లాడు సాక్ష్యమిచ్చాడు అన్న విషయం ప్రామాణిక ఉల్లేఖనాల ద్వారా రూఢీ కావడం లేదు. బుఖారీ, ముస్లిం గ్రంథాలలో పాలు తాగే 3 పిల్లలు మాట్లాడినట్లు ఒక హదీసు ఉంది. యూసుఫ్ అలైహిస్సలాం వ్యవహారం గురించి తీర్పు చెప్పిన వ్యక్తి పసిపిల్లవాడు అన్న మాట అందులో ఎక్కడా లేదు. ఆయత్ నంబర్ 27. وإن
كان قميصه قد من دبر فكذبت وهو من الصادقين. ఆయత నంబర్ 27. ఒకవేళ ఇతని చొక్కా గనక వెనుక వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది అబద్ధం, ఇతను చెప్పేది నిజం అన్నాడు. ఆయత నంబర్ 28. فلما رأى قميصه قد من دبر قال إنه من كيدكن إن كيدكن عظيم. ఆయత నంబర్ 28. యూసుఫ్ అలైహిస్సలాం చొక్క వెనుక వైపు నుంచి చినిగి ఉండడం గమనించిన ఆమె భర్త ఇలా అన్నాడు, ఇవి మీ ఆడవాళ్ళు మాయోపాయాలు, నిశ్చయముగా మీ మాయోపాయాలు మహాఘోరంగా ఉంటాయి. 41. ఇవి ఈజిప్టు అజీజు పలికిన మాటలు. తన భార్య పనిన కుట్రను గ్రహించి ఆడవారి చేష్టలపై ఈ విధంగా వ్యాఖ్యానించాడు, అంతేగాని ఇది అల్లాహ్ పలికినది కాదు. అది అలా ఉంచితే ఈ మాట స్త్రీలందరికీ వర్తించదు. ఎందుచేత స్త్రీలందరికీ ఈ మాటను అన్వయింపజేసి దీని ఆధారంగా మోసానికి మారుపేరు మగువ అని తీర్మానించడం సమంజసం కాదు. ఖురాన్ ఉద్దేశం ఇది కాదు. ఈ పలుకుల ఆధారంగా కొంతమంది ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారు, అవి సరైనవి కావు. ఆయత నంబర్ 29. يوسف أعرض عن هذا واستغفري لذنبك إنك كنت من الخاطئين. ఆయత నంబర్ 29. యూసుఫ్ అలైహిస్సలాం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి, ఏమో నువ్వు మాత్రం నీ తప్పుకు అల్లాహ్ను క్షమాపణ వేడుకో, ముమ్మాటికి తప్పు నీదే అన్నాడు. 42. అంటే దీనిపై రాద్ధాంతం చేసి సర్వత్రా దీనిని చర్చనీయాంశం చేయనవసరం లేదు అన్నది అజీజ్ మాటల ఆంతర్యం. 43. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం నిర్దోషి అన్న సంగతి అజీజుకు స్పష్టంగా అర్థమైపోయింది, అందుకే అతను తన ఇల్లాలికి చివాట్లు పెట్టాడు. ఆయత నంబర్ 30. وقال نسوة في المدينة امرأة العزيز تراود فتاها عن نفسه قد شغفها حبا إنا لنراها في ضلال مبين. ఆయత నంబర్ 30. నగర స్త్రీలలో గుసగుసలు మొదలయ్యాయి. అజీజు భార్య తన వద్దనున్న యువ బానిసపై మోజుపడి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి వల పన్నుతుంది. ఆమె మనసులో అతని పట్ల ప్రేమ గూడు కట్టుకుంది. ఎంతైనా మా దృష్టిలో ఆమె చేసేది ఘోరమైన తప్పే అని వారు చెప్పుకోసాగారు. 44. సుగంధ పరిమళాన్ని గుబాళించకుండా తెరల చాటును కప్పి ఉంచడం ఎంత అసంభవమో ప్రేమ పురాణాలను గుట్టుచప్పుడు కాకుండా ఉంచడం కూడా అంతే అసంభవం. ఈ సంఘటనను మర్చిపోమని అజీజు తన బానిస యూసుఫ్ అలైహిస్సలాం నచ్చజెప్పాడు. అసలు యూసుఫ్ అలైహిస్సలాం కూడా ఎవరికీ ఆ సంగతి చెప్పి ఉండరు. అయినప్పటికీ అంతఃపుర ప్రాంగణంలో జరిగిన ఈ సంఘటన దావాలన్ల నగరంలో వ్యాపించింది. ప్రజలు చిలువలు పలువులుగా దీనిని గురించి చెప్పుకోసాగారు. ముఖ్యంగా మహిళామణులు దానికి మరింత మషాలాను తగిలించారు. ఎంత విడ్డూరం! అంతగా ప్రేమించాలనే అనుకుంటే అందగాన్ని ఆస్తి అంతస్తు ఉన్నవాడిని ప్రేమించాల్సింది. తన ఇంట్లో బానిసగా ఉన్న ఎవడో అనామకుడిపై జులైకా మనసు పారేసుకుంది. మూర్ఖత్వం కాకపోతే ఏమిటి? ఈ రకంగా సాగాయి వారి కబుర్లు.